ఐ నో సేమ్ ఫీలింగ్లో ఉన్నా. సో యా, జర్మనీ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్కి చూపించుకోవడం జరిగింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉండేది. మెడికేషన్ తీసుకోవడం వల్ల వెయిట్ ఫుల్ ఆన్ పుట్ ఆన్ అయిపోతాం కదా. సో అటువంటి టైంలో ఎలాగ కేర్ తీసుకొని స్టిల్ ఫిట్ ఉండాలి అనేది నా ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సపోజ్ నువ్వు ఎక్కడి నుంచన్నా ట్రావెల్ చేసి వచ్చావనుకో, ఇంట్లో ఏ పిండి రెడీగా లేదు, అప్పుడు నువ్వు గబగబా ఇది అసలు వెంటనే కలిపేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయచ్చు. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇందులోకి ఇప్పుడు వాటర్ కావాలి. గుడ్డులో నీళ్ళు పోయాలి. చూడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎప్పుడు తినడమే తప్ప దాన్ని ఎలా చేస్తారేంటి నాకు ఇప్పటిదాకా తెలీదు. అక్కడ జర్మనీ వెళ్తేనేమో అనిల్ కూడా, నువ్వు అసలు వంటింట్లోకి రాకు ప్లీజ్, 5 minutesలో నేను నీకు ఏది కావాలంటే అది నేను చేసి పెట్టేస్తాను, అసలు వద్దే వద్దంటాడు. నేనెప్పుడో నాకు ప్రేమ వచ్చి నేను చేసి పెడితే తప్పితే అసలు హీ డజంట్ వాంట్ మీ టు కుక్. అంటే నేను బాగా వండను అని కాదు, మా ఆయనకి వండడం ఇష్టం, నేనంటే చాలా అతి ప్రేమ, అందుకని. హలో హాయ్, నేను వచ్చేసా. ఎస్, చాలా కాలం తర్వాత ఇలాగ నెక్కకు బెల్ట్ అది లేకుండా కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. ఎంజాయ్. ఐ నో సేమ్ ఫీలింగ్లో ఉన్నా. సో యా, జర్మనీ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్కి చూపించుకోవడం జరిగింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉండేది. మళ్ళీ ఇంకొక 2 weeks రెస్ట్ ఇమ్మన్నారు, దాని తర్వాత మళ్ళీ స్కాన్ అన్నారు. సో నాకు ఇంకా అది కంటిన్యూ గోయింగ్ ఆన్, బట్ చాలా బెటర్ అయిపోయింది. ఐఎమ్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. సో యా, స్పెషల్లీ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కూడా కలుస్తుంటారు, లేకపోతే చుట్టాలు వస్తుంటారు. ఏంటి నువ్వు తగ్గిపోయావు, యూజువల్గా ఎవరైనా రెస్ట్లో ఉన్నారంటే బాగా లావ్ అయిపోతారు, ట్యాబ్లెట్స్ అది తీసుకుంటుంటే ఫుల్ వెయిట్ పుట్టాన్ అయిపోతారు కదా అని అంటుంటే, దెన్ ఐ రియలైజ్డ్ ఎస్, దీనికి సంబంధించి నాకున్న నాలెడ్జ్తో మీకు ఈ మాట షేర్ చేసుకోవాలి అనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ వెరీ కామన్. మీ లైఫ్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉండుంటారు. ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అనగానే వర్కౌట్ చేయొద్దు అని అనేస్తారు. బాడీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయేసేసి కానీ ఇదంతా ఇష్యూస్ వచ్చేసేసి అందులోనూ ట్యాబ్లెట్ ఆఫ్ కోర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మెడికేషన్ తీసుకోవడం వల్ల వెయిట్ ఫుల్ ఆన్ పుట్ ఆన్ అయిపోతాం కదా. సో అటువంటి టైంలో ఎలాగ కేర్ తీసుకొని స్టిల్ ఫిట్ ఉండాలి అనేది నా ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. టు బీ హానెస్ట్, క్లియర్గా ఉండాలి అని అంటే మనలో మనమాట ఓపెన్గా మాట్లాడుకుందాము. సో ఇలాగే హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చింది అని అంటే బయట తిరగడం మనకు కట్ అయిపోతుంటుంది, బయటికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటూ ఉంటాం. సో ఇంట్లో ఉండేసేసి ఏం చేస్తాము, ఫుల్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంటుంది. సో ఏదైనా వర్క్ ఉంది, మనకు షెడ్యూల్ ఉంది అని అంటే ఆ టైం ప్రకారంగా తింటూ ఉంటాం. లేదు ఇలాగ ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నాం అంటే ఫుల్ తినేస్తూ ఉంటాం, ఎందుకంటే ఖాళీగా ఉండేసి ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది. అందులో ఇంకా మెడికేషన్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇది ఏదో ఒకటి తినాలని అనిపించేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేసేస్తారు, ఏముంది ఫోన్లో టక్కున ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసేయడము, ఏదో ఒక జంక్ తినేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఫిట్ ఉండాలి అని అంటే స్పెషల్గా ఈ టైంలో జంక్కి బిగ్ నో, లైక్ వెరీ బిగ్ నో, ఫర్ గెట్ ఇట్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో బాడీ డైజెషన్కి కూడా ప్రాబ్లం అయిపోతుంటుంది, దానివల్ల పొట్టు వచ్చేస్తుంటుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ దాని ఇంకో సైడ్ ఎఫెక్ట్స్, వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం, ఇందుకే జరుగుతుంటుంది అనమాట. సో ఫుడ్ ఇంకా మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే కూడా ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు బెడ్ రెస్ట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంకా హెల్తీ ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే, అఫ్కోర్స్ మనం అలాగా రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఖాళీగా ఎక్కువగా ఉంటూ ఉంటాం కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయి, స్లీప్ ప్యాటర్న్ కూడా అటు ఇటు అయిపోతుంటుంది. స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ హెల్త్, మీరు ఎప్పటికీ హెల్తీగా ఉండడానికి ఆర్ ఇంకేవి రోగాలు రాకుండా ఉండడానికి నిద్ర చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐ వుడ్ సే 7 hours 8 hours. నేనైతే ఇంకొంచెం ఎక్కువగానే పడుకుంటూ ఉంటాను. అండ్ సాధ్యమైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ ఎలాగో చేయలేరు కాబట్టి ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఇలాగ చేసుకుంటూ ఉండండి. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ హ్యాపీ. అబ్బా, మెయిన్ పాయింట్, అన్నిటికీ మించిన పాయింట్ ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ హ్యాపీ.
క్లియర్ చేసుకుంటూ ఉండండి మైండ్ని. సో దానికి సంబంధించి నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తున్న ఒక ప్రాణాయామం ఉందన్నమాట. అది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది చేయడానికి ఏజ్ గ్రూప్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళైనా కూడా చేయొచ్చు. కానీ దెర్ ఇస్ ఎ లిమిట్. ఎప్పుడైనా మీకు ఇంకా అంటే హార్ట్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, ఏమైనా సీరియస్ సివియర్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే డూ ఇట్ ఫర్ లైక్ హార్డ్లీ 1 or 2 minutes, నాట్ మోర్ దాన్ దట్. మైగ్రేన్ ప్రాబ్లమ్, హెడేక్ ప్రాబ్లమ్ కామన్గా ఉన్న వాళ్ళు ట్రస్ట్ మీ ఎవ్రీడే మార్నింగ్ లేచి కాస్త అలా సూర్యుడిలో అంటే సన్లో కూర్చొని మంచి బాల్కనీలో కుదిరితే నేచర్ని ఎంజాయ్ చేయగలిగే ఆస్కారం ఉంటే చేయండి. లేదు అని అంటే బట్ నేను కొంచెం ఎర్లీగా లేచి సన్లో కూర్చొని అనులోమ విలోమ చేస్తే మైగ్రేన్, హెడేక్ ఇట్స్ జస్ట్ గాన్, జస్ట్ లైక్ దాట్ పోతుంది. ఒక కంటిన్యూగా ఒక 15-20 days చూడండి. ట్రై చేసి అవ్వలేదు అని అంటే లెట్ మీ నో, అంటే అంత గ్యారంటీగా చెప్తున్నాను అనమాట, 100% ఉంటుంది అనేసి. 3 fingers లోపలికి ఇలాగ బెండ్ చేసి క్లోజ్ చేసి థమ్ అండ్ లిటిల్ ఫింగర్. సో మీ రైట్ నాస్ట్రిల్ పైనకి థంబ్ వెళ్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ పైనకి లెఫ్ట్ లిటిల్ ఫింగర్ ఇలాగా. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే మీ రైట్ నోస్ నుంచి ఫస్ట్ బ్రీత్ ఎక్సేల్ చేయాలి, మళ్ళీ రైట్ నుంచే ఇన్హేల్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ లెఫ్ట్ నుంచి ప్రాసెస్. ఓకే, స్టార్టింగ్ ఎక్సేల్, ఇన్హేల్, ఇది క్లోజ్ చేసేసి లెఫ్ట్, ఎక్సేల్, ఇన్హేల్, మళ్ళీ క్లోజ్, మళ్ళీ రైట్ ఓపెన్, ఎక్సేల్, ఇన్హేల్, మళ్ళీ లెఫ్ట్. అర్థమైంది కదా, సింపుల్ నాడి శోధన. సో ఈ టైంలో నేను ఎక్కువగా చేస్తున్నదైతే ఇది చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన వెంటనే ఏం చేస్తానంటే చిన్ముద్ర అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. బొటన వేలు, చూపుడు వేలు ఇలాగ టచ్ చేసి జస్ట్ గో ఫర్ సమ్ మెడిటేషన్. అగైన్ ఇక్కడ కూడా మీ బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టండి, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. సో చాలామంది అంటూ ఉంటారు ఇలాగా మెడిటేషన్ మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కంఫర్టబుల్గా ఉండండి, దాన్ని ప్రెషర్ చేసేసి దీన్ని 10 నిమిషాలు చేయాలి, 15 నిమిషాలు, అర్ధ గంట. ఐ వుడ్ సే దట్ నా టీచింగ్ ప్రకారం అయితే ఐ వుడ్ సే టేక్ యువర్ టైం, బట్ అట్లీస్ట్ ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. అందరూ అంటూ ఉంటారు మెడిటేషన్ చేసేటప్పుడు టూ మెనీ థాట్స్ వచ్చేస్తుంటాయి, నేహా ఏవేవో థింకింగ్ వస్తూ ఉంటాయి. ఆ థింగ్స్, ఆ థాట్స్ అన్నీ ఏమొస్తున్నా వాటిని రానివ్వండి. బట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఏదైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని అక్కడే ఏలాడకండి. ఇట్స్ ఓకే, కమ్ బ్యాక్ టు నార్మల్ అగైన్. ఓకే, మళ్ళీ నేను డివియేట్ అయిపోయాను, వేరే ఏదో థింకింగ్ వచ్చేస్తుంది, వదిలేసి మళ్ళీ బ్రెత్ మీదకి వచ్చేసండి ఫోకస్. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ ఏదో ఆలోచన వస్తుంది. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బీ. కొన్ని రోజులు మీరు అలా సాధన చేసి 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 మీకే ఒకరోజు ఆ క్లియర్ మైండ్ వచ్చేస్తుంది. మీకు అప్పుడు యూనో దెన్ యూ కెన్ సీ యాక్చువల్ ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తే ఉండే హ్యాపీనెస్సే వేరు. సో ఇది నేను ఈ మధ్య రీసెంట్గా రెగ్యులర్గా చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేసేసి స్నానం చేసేసుకొని కూర్చొని మంచిగా ఇలాంటిది ఏదైనా ఇలా మెడిటేషన్ పెట్టేసుకుంటాను, లేకపోతే మంచి ఏదైనా సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని ఓం చాంటింగ్ మ్యూజిక్ పెట్టుకొని నేను మెడిటేషన్ కూర్చుంటూ ఉంటాను. దాని తర్వాత అఫ్కోర్స్ ఇంట్లో ఉంటున్నాను తెలిసిందే కదా, ఇంట్లో ఉన్న అక్కడ జర్మనీలో ఉన్న బయట నుంచి ఫుడ్ తొందరగా తెచ్చుకోనిరు. మా అమ్మని ఎప్పుడైనా నేను బిర్యానీ తెచ్చుకోవాలి, బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవాలంటే మా అమ్మని ఒకరోజు కాకా పట్టుకోవాలన్నమాట. సో షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. బయట ఫుడ్ తినకూడదు, నీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను అని చిటికల్లో చేసి పెట్టే ఫుడ్ ఐటమ్స్ కొన్ని సూపర్గా ఉంటాయి అబ్బా మా అమ్మ దగ్గర రెసిపీలు. అండ్ దే ఆర్ సో యమ్మీ అండ్ దే ఆర్ హెల్దీ. సో వై నాట్ ఈరోజు మీకు అటువంటి చిటికలో చేసుకునే హెల్దీ ఫుడ్ ఐటమ్స్ కూడా షేర్ చేసేస్తాను. లెట్స్ గో. ఆగండి, అక్కడికి వెళ్ళబోయే ముందు నేను డైలీ రొటీన్లో మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్న ఒక విషయం గురించి మీకు చెప్పాలి. సో దాట్ ఈస్ దిస్ HK వైటల్స్ స్కిన్ రేడియన్స్ కొలాజన్ పౌడర్ అనమాట. నా ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడాను. ఇది ఎంతగా నచ్చేసింది అని అంటే ఎవ్రీ డే ఇది ఒక మస్ట్ అండ్ షుడ్ రొటీన్ అయిపోయింది. బేసికలీ మన స్కిన్కి కావాల్సిన మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్నీ కూడాను ఒక్క డ్రింక్లోనే వచ్చేస్తాయి అని అంటే that's the best part, right? So every day నేను ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని
1 spoon of HK Vital స్కిన్ రేడియన్స్ కొలాజిన్ పౌడర్ యాడ్ చేసుకొని కలిపి మంచిగా ఆ డ్రింక్ని ఎంజాయ్ చేయడమే. సో ట్రస్ట్ మీ, ఒక్క డ్రింక్ తోటి ఏంటి అంత ఒక్క స్కిన్కి కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి నేహా అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఇది దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇది క్లినికల్లీ ప్రూవెన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది షుగర్ ఫ్రీ కూడాను. సో కొంచెం డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి అది ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది కదా. సో షుగర్ ఫ్రీ కూడా. అండ్ సో బేసిక్గా ఇందులో ఏంటి అంటే కొలాజిన్ పెప్టైడ్స్ ఉంటాయి అన్నమాట. ఏది మన స్కిన్ బేసిక్గా అంటే అది ఎలా వర్క్ చేస్తాయంటే మన స్కిన్ రీజనరేటింగ్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా వర్క్ చేస్తుంది కొలాజిన్ అనేది. సో మీ అందరికీ తెలుసు స్కిన్లో కొలాజిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఒక్క డ్రింక్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ దాట్ వన్ గో. ఒక 2 months యూస్ చేసి చూడండి, మీకు ఆ న్యాచురల్ స్కిన్ గ్లోయింగ్ అనేది కానీ ఆ రేడియన్స్ అనేది మీకు చాలా విజిబుల్గా కనిపించేస్తుంటుంది అనమాట. అండ్ ఇది యాంటీ ఏజింగ్ కూడా అండ్ స్కిన్ని హైడ్రేట్ కూడా ఉంచుతుంది. దాట్స్ ద బెస్ట్ పార్ట్. ఐ బీన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆల్రెడీ. సో నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఎవ్రీడే తాగుతున్నా. నాకు నచ్చిన ఫ్లేవర్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్. సో హెచ్కే వైటల్స్ వాళ్ళ వెబ్సైట్కి కూడా మీరు వెళ్ళి కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు. అండ్ అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెచ్కే వైటల్స్ వాళ్ళు సో దీనికి సంబంధించి ఈ ప్రోడక్ట్కి సంబంధించి థర్డ్ పార్టీ సర్వే కూడా చేశారనమాట. సో ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్ ఇట్ అవుట్. సో మీకు ఇంకొంచెం క్లారిటీ, మనకు కొంచెం నమ్మకం కావాలి కదా. సో అందుకని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇది కొనాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ మూడిట్లో కూడాను అవైలబుల్గా ఉంది. ఆర్ అదర్వైజ్ హెచ్కే వైటల్స్ వాళ్ళ వెబ్సైట్కి కూడా మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గో గివ్ ఇట్ ఎ ట్రై. దిస్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. బికాజ్ ఇది యూస్ చేసిన దగ్గర నుంచి స్పెసిఫిక్గా చెప్పాలంటే 2 months యూజ్ చేసిన తర్వాత నుంచి నా స్కిన్లో ఆ న్యాచురల్ గ్లో కానీ ఆ రేడియన్స్ కానీ యూనో ఆ హైడ్రేటెడ్ ఫీలింగ్ కానీ సో ఎవ్రీథింగ్ ఐ కుడ్ విజిబుల్లీ సీ ఇట్. సో అండ్ మార్నింగ్ ఒక మంచి ఫిజ్ డ్రింక్ తాగినట్టుగా, మంచి ఫ్లేవర్ డ్రింక్ తాగినట్టుగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్. ఓకే. అండ్ యా, లవ్ దిస్. సో మా అమ్మ అక్కడ వెయిటింగ్లో ఉంది, పదండి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మా అమ్మకి చెప్పేసి పెట్టున్నాను, అమ్మ ఇలాగా నేను అందరికీ అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. బికాజ్ స్ట్రెస్ అయిపోయిన టైంలో కూడా ఎటువంటి బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లోనే ఈజీగా బద్ధకం వచ్చేస్తుంది కదా. ఆ బద్ధకం మీద ఏం చేస్తాం, ఆర్డర్ చేస్తాం. సో అలా బద్ధకం కాకుండా ఇంట్లోనే టక్కుని ఇలా చేసుకుని ఈజీగా ఏమైనా చెప్పమ్మా అంటే దెన్ షీ ఈజ్ లైక్ ఎస్, ఓ ఆల్రెడీ రెడీగా ఉంది మేడం, రెడీ. బాగుందమ్మా చీర, మెరిసిపోతున్నావు. నైస్. ఇప్పుడు అక్కడ వాళ్ళకి హాయ్ చెప్పు, మనోళ్ళకి హాయ్. నేను వచ్చేసా. నేహా వచ్చేసింది. నేహాకి కావాల్సినవన్నీ నేను ఇంట్లోనే చిటికెలో చేసి పెట్టేస్తున్నా. ఇప్పుడు మీకు కూడా అవి చూపెడతాను. నువ్వేంటి సడన్గా కెమెరా రాగానే యాంకరింగ్ స్టైల్లోకి వచ్చేస్తావు. యాంకర్ అమ్మ అయితే మాత్రం చిటికలో చేసి పెట్టేస్తాను, మీకు చూడండి. మా అమ్మ బంగారం. సో ఇందాక నేను చెప్తున్నాను అనమాట వాళ్ళకి, నువ్వు అంటే నన్ను బయట నుంచి ఫుడ్ తెప్పించుకోనికుండా నువ్వే ఏదో నాకు హెల్దీగా చేసి పెట్టేస్తుంటావు, ఇలా క్విక్గా చేసేవి కూడా. సో నాట్ జస్ట్ ఫర్ హెల్దీ, ఇంట్లో ఎవరైనా మా అమ్మ ఇందాక నుంచి అంటుండే ఏంటి, పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఇష్టపడి తింటారు. ఇది ఇన్స్టెంట్ దోశ. సపోజ్ నువ్వు ఎక్కడి నుంచన్నా ట్రావెల్ చేసి వచ్చావనుకో, ఇంట్లో ఏ పిండి రెడీగా లేదు, అప్పుడు నువ్వు గబగబా ఇది అసలు వెంటనే కలిపేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయచ్చు. సూపర్గా ఉంటుంది టేస్ట్. సరే చలో లెట్స్ డూ దట్. నేను కూడా ఇది ఎప్పటి నుంచో అసలు ప్రాసెస్ తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నా. బికాజ్ జర్మనీ వెళ్ళినప్పుడు కానీ ఆర్ నార్మల్గా కూడా చేసి పెట్టొచ్చు కదా. ముందు ఏం చేస్తున్నావు చెప్పు. ఇది పిండి కలుపుతున్నాను, బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఐటమ్ పేరేంటి? ఇన్స్టెంట్ దోశ. ఇన్స్టెంట్ దోశ అంతే. ఇన్స్టెంట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవటము, దోశ పోసేసుకోవటము. అంతేనా? ఇంట్లో ఉన్న వాటితో నీకు టేస్టీగా వస్తుంది. మన బొచ్చులో సౌండ్స్ వస్తున్నాయి ఆకలికి. చూడు సౌండ్ వస్తుంది. ఓకే, ఒక ఎగ్ ముందు నార్మల్ ఖాళీ బౌల్ తీసుకుంది, ఒక ఎగ్ వేసింది, అందులో ఎగ్ కొట్టింది. దీన్ని బాగా బీట్ చేయి. కొంచెం సాల్ట్,
మీకు తగినంత, మళ్ళీ అది ఎంత కింద కమెంట్లో అడగొద్దు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు బేసిక్గా కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో మీకు కావాల్సినంత. కరేపాకు, కొత్తిమీర, జీలకర్ర. ఇష్టమైతే ఇందులో కొత్తిమీర ఇంకొంచెం వేయొచ్చు. అల్లం కూడా అల్లం కూడా కొంచెం తురిమి వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గర ఏమొద్దు, మన ఇంట్లో అల్లం లేదా ఇప్పుడు. ఇందులోకి ఇప్పుడు వాటర్ కావాలి. గుడ్డులో నీళ్ళు పోయాలా? చూడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎప్పుడు తినడమే తప్ప దాన్ని ఎలా చేస్తారేంటి నాకు ఇప్పటిదాకా తెలీదు. ఓకే, అదేంటి అంత నీళ్ళు పోసావు? చూడు నేహ, చూసాక తిన్నాక అప్పుడు చెప్పు. ఇలా బీట్ చేసుకోవాలా. ఒక ఎగ్ ఇద్దరికి ముగ్గురికి సరిపోతుంది ఈ దోశలు. చూడు. కానీ నీళ్ళు ఎంత పోసావంటే లెక్క ఎలా చూసుకోవాలమ్మా మరి? ఒక 3 కప్పులు 4 కప్పులు ఇంకా పడతాయి నీళ్లు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్ అంతా కలిసిపోయేటట్టుగా అంతే. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. 2 గ్లాసులు నీళ్ళు అనొచ్చా? నేను ఇద్దరికి సరిపోని చేసేస్తున్నాను. ఒక ఎగ్ కొట్టాను కదా. అదేంటి? బియ్యం పిండి. ఇది బియ్యం పిండి. ఇది బియ్యం పిండి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. టీ గ్లాసులు 2. శనగపిండి 1 గ్లాస్ చాలు. ఓకే బస్. ఓకే, సో బేసిక్గా మనం దోశ పిండి బ్యాటర్ ఎలాగా ఉంటుందో అలా ఉండేలాగా. దానికంటే కూడా లిక్విడే ఇంకా. ఓకే, మళ్ళీ ఇప్పుడు వాటర్ మిక్స్ చేసింది అమ్మ. ఇంత లిక్విడ్ ఉండాలి జస్ట్ పల్చగా రావడం కోసం. పెద్ద పర్టికులర్ షేప్లో రావాలి అనేది ఏం లేదు. అట్లయితే నాకు హ్యాపీ. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ అండ్ సింపుల్. చాలా ఈజీ, టేస్ట్ బాగుంటుంది. నేహ ఎప్పుడన్నా గబుక్కుని ఇంక అందరు వచ్చేస్తారు, ఆకలి అంటారు, గబగబా తెచ్చుకుందామా ఆర్డర్ చేసుకుందాం అంటారు. మళ్ళీ స్టమక్ అంతా అప్సెట్ అయిపోద్ది ప్రయాణం చేసి వచ్చి. అప్పుడు గబుక్కున ఏముంది, ఒక ఎగ్, ఒక 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, అయిపోయింది. ఇంత జీలకర్ర. అంటే నాలాంటి తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళు కింద కమెంట్లో కూడా అనొచ్చు అనమాట. అబ్బా ఇప్పుడు బియ్యపిండి శనగపిండి ఇంట్లో ఉండాలంటే తొక్కలోది. ఇంట్లో జంక్ ఫుడ్ అది ఇది హోటల్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే బదులు హ్యాపీగా అదే ఆర్డర్లో నువ్వు బియ్యం పిండి శనగపిండి ఇంత పెట్టేసుకొని అది తెప్పించుకొని హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఇంకా యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఇంటేక్. కరెక్టే కదమ్మా నేను చెప్పింది? చాలా అసలు మోస్ట్లీ నాకేంటంటే అల్లం పచ్చడితో తినడం ఇష్టము. కానీ అల్లం పచ్చడి కంటే కూడా హనీ తోటి ఇంకా బాగుంటుంది తెలుసా. హనీ తోటి నాకు ఇష్టం. మేబీ మీరు అనుకోవచ్చు వియర్డ్, ఏంటి ఎగ్గేసారు అందులో ఇది ఉంది కాంబినేషన్ హనీ ఏంటి అని. ఐ లైక్ విత్ హనీ ఆల్సో. ఇది చాలా బడ్జెట్ వంట కూడా అమ్మా కదా. కాదా? శనగపిండి కాస్ట్లీయా? ఏం లేదమ్మా, అసలు ఏది కాస్ట్లీ లేదు. చీప్లో నీకు హెల్దీ ప్లస్ ఇంకా నువ్వు ఇందులో కొంచెం అల్లం తురుము, క్యారెట్ తురుము, ఇంకా నీకేమన్నా కావాలంటే ఇంకా హెల్దీగా ఉండాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఈజీగా ఎంత బాగుంటుందంటే అంతే. ఐ మీన్ ఇట్. ట్రై చేసేయండి. ఇంకా నేహ అసలు ఇంకా హెల్దీ కావాలి అంటే అది కూడా నీకు చిటికలో చూపెట్టాను. ఇంకొకటి అమ్మా, ఇంకొక వెరైటీ ఏదైనా కోసం. సింపుల్. ఇప్పుడు ఇది ఎంత తొందరగా ఓన్లీ 5 minutesలో చేసుకోవాలి. ఓన్లీ 5 minutesలో నువ్వు కలుపుకోవటం, పోసేసుకోవటం. ఇప్పుడు అందరూ ఎక్కువ హెల్త్ బాగుండాలి, ఈ పిండ్లన్నీ వాడొద్దు, అది ఇదని జొన్న పిండి, మిల్లెట్ పిండ్లు ఇవన్నీ ఇప్పుడు నీకు జొన్న పిండితో చూపెడతాను. జొన్న పిండితో పూరీలు చేసుకోవచ్చు. జొన్న పిండితో తెపాల చెక్కలు ఉంటారు చూడు, పాతకాలం నాటి, అలా కూడా చేసుకోవచ్చు. మీకు అది ఎలా చేసుకోవాలో చూపెడతా ఇప్పుడు నేను. థ్యాంక్ యూ మమ్మీ, మా అమ్మ బంగారం. సొరకాయని ఇలా మిక్సీ చేసేసాను నేను. సొరకాయ, ఓన్లీ సొరకాయ, ఓన్లీ అందులో పచ్చి సొరకాయ, పచ్చి సొరకాయని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకొని అల్లము, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి. కొత్తిమీర లేదా? కొత్తిమీర ఇప్పుడు నేను కలుపుతాను. ఇందులో వాటర్ వేయొద్దు అస్సలు. ఓకే. ఈ వాటరే
సరిపోతుంది. ఓకే. ఉల్లిగడ్డలు, ఇగో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి, జీలకర్ర కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఎంత జొన్న పిండి పట్టుద్దో అంత జొన్న పిండి, నువ్వు చపాతీ పిండి లాగా ఉండాలి ఇది. ఓ అట్లా ముద్దలాగా రావాలా? అమ్మా నాకు తెలిసి అందరూ అనుకుంటుంటారమ్మా, ఇది ఎప్పుడు అలాగే గట్టి మీద కూర్చొని వాళ్ళ అమ్మ చేసి పెడతా ఉంటే ఇది పక్కన కూర్చొని తింటా ఉంటది, ఇది ఎప్పుడు చేసి పెట్టదా అని అనుకుంటుంటారమ్మా. ఏం లేదు, నువ్వు కొన్ని ఆలు కర్రీ మంచిగా చేస్తావు. ఆలు కర్రీ స్పెషలిస్ట్ ఉంది తెలుసా, ఆమ్లెట్ స్పెషలిస్ట్ ఉంది తెలుసా, బ్రెడ్ ఆమ్లెట్ స్పెషలిస్ట్ బేసిక్గా. మా ఆయనకి ఎంత ఇష్టమో. అక్కడికి వెళ్తే కూడా సేమ్. ఇప్పుడు అమ్మాయి ఇలా ఇలా కూర్చొని ఉంటున్నానా, నేను ఎప్పుడైనా వచ్చి వండుతానా, ఎందుకే నేను చేసి పెడతాగే, నీకెందుకు, నీకేం వెరైటీ కావాలో చెప్పు నేను వండి పెడతాను. అక్కడ జర్మనీ వెళ్తేనేమో అనిల్ కూడా, నువ్వు అసలు వంటింట్లోకి రాకు ప్లీజ్, 5 minutesలో నేను నీకు ఏది కావాలంటే నేను చేసి పెట్టేస్తాను, అసలు వద్దే వద్దు అంటాడు. నేనెప్పుడో నాకు ప్రేమ వచ్చి నేను చేసి పెడితే తప్పితే అసలు హీ డజంట్ వాంట్ మీ టు కుక్. అంటే నేను బాగా వండను అని కాదు, మా ఆయనకి వండడం ఇష్టం, నేనంటే చాలా అతి ప్రేమ, అందుకని. ఏ తల్లికైనా కావాల్సింది ఏమని చెప్పు, ఇట్లా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అట్లా వేసింది చేసినట్టు తింటూ ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ ఎంత ఉంటుంది తెలుసా, అసలు చెప్పలేను, అంత హ్యాపీనెస్ ఉంటుంది. అదే టేబుల్ మీద ఉన్నాయా రా తిను, టేబుల్ మీద పెట్టినట్టు ఎప్పుడో ఆరిపోయినాయి వచ్చి తిన్నదానికన్నా ఇలా వేడి తింటుంటే కబుర్లు చెప్పుకుంటూ, చూడండి పెళ్ళయ్యాక ఎంత మారిపోతారో. వాళ్ళ ఆయన కబుర్లు చెప్పుకుంటూ, మా ఆయనకు అది ఇష్టం ఇది ఇష్టం అని. సో స్వీట్ లవ్లీడా. ఇది కొంచెం ఇట్లా క్లాత్ వేసేసుకొని, క్లాత్ మీద అది ఏంటి మనం చపాతీలు రుద్దేది ఉంటుంది కదా పీట, సో దాని మీదనే పైనుంచి అలాగా టవల్ పెట్టేసింది అమ్మ వేసి. ఇప్పుడు రెడీ చేసిన ముద్ద అదేంటి దాన్ని ఏమంటారు, ఇది రొట్టెలాగా చేసుకొని కాల్చుకొని తినేసేయచ్చు, లేకపోతే ఇట్లా చిన్నవి చేసుకొని చాలా ఫ్రై చేయవచ్చు, పూరీలాగా కూడా చేసుకోవచ్చు, పూరీలాగా కూడా పొంగుతాయి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీరు ఆయిల్ కూడా ఎక్కువ వద్దు, చాలా తక్కువ కావాలి అట్లా. ఇది కూడా గీ తోటే చేస్తుందమ్మ. ఏదో తేడాగా ఉందేంటి, అది వెలిగించకుండా ఇది మేము జీనియస్. ఇది చాలా హెల్దీ, ఇంకా అదంటే దాని తాత ఇది. అవునా? హెల్దీ, షుగర్ పేషెంట్స్ తినొచ్చు, కానీ హెవీగా ఎంత తిన్నా కూడా క్యాలరీస్ తక్కువ, జొన్న కదా అందుకని లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఇందుకే నేను లావ్ అవ్వంది తెలుసా, ఇందుకే నేను ఎంత ఉన్నా ఏం చేసినా కూడా ఫిట్ గా ఉండేది. మా అమ్మ ఆకలి అనగానే చిటుకు ఇలాంటివి చేసి పెట్టేస్తాను, ఇలాంటివి చేసి పెట్టేస్తే చాలా ఇష్టపడుద్ది. ఎక్కువ సలాడ్స్ కానీ, ఇంకా అటుకులు, మర్మరాలు, వాటితో గబగబా చాట్స్ లాగా చేసి పెట్టేస్తే తినేస్తుంది. దానికి హాయిగా పొట్ట నిండినట్టుగా ఉంటుంది, ఇంకా స్నాక్ లో మంచిది, హెల్దీ కూడా. అవును, నాది అటుకులది కూడా అందరికి ఇష్టము, అది కూడా ఒకసారి చేద్దాం నేహా, నెక్స్ట్ టైం. ప్లాస్టిక్ దాని మీద కూడా వస్తుంది, కానీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయమంటుండ్రు కదా, మంచిది కాదు కదా, అందుకని నేను ప్లాస్టిక్ వాటి మీద చేయట్లేదు, క్లాత్ మీద చేస్తున్నాను. జస్ట్ ఇంతే, ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు, మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంతే. కానీ ఇప్పుడు నువ్వు అమ్మేస్తుంది అయితే ఘీ, లవ్ ఘీ. మీ అన్నయ్యలు యుఎస్లో ఉన్న శ్రీనన్న, ఇక్కడ ఉన్న నందన్న, వీళ్ళంతా జర్నీ చేస్తుంటాం కదా, జర్నీ చేస్తుంటుంటే ఇంకా ఇవైతే ఈజీగా ఉంటాయి క్యారీ చేసుకొని తినడానికి. సో బేసిక్గా ఈ హైదరాబాద్ టు ఖమ్మం అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటారు కదా, ఆ టైంలో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అలాగా మంచిగా ఏమైనా ఒక స్నాక్ ఎప్పుడైనా మాట్లాడుకుంటూ అందరు మళ్ళీ వెళ్ళి కూర్చున్న తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలాగ ఒక స్నాక్ తినడానికి బాగుంటుంది, హెల్దీ అండ్ యమ్మీ. సో ఇప్పుడు సేమ్ అదే పిండి మళ్ళీ ఏమీ చేయలేదు అందులో అమ్మ, కొంచెం లూజ్ ఉండొద్దు, లూజ్ ఉంటే ఏంటంటే ఆయిల్ పీలుస్తుంది. ఓకే మా అమ్మ ఇంత వేడిలో అందులో ఎలా ఉంటారే మీరు, ఆల్ మదర్స్ అండ్ ఆల్ ఇంట్లో వంటలు చేసే వాళ్ళందరికీ నా తరఫు నుంచి
మీరు సూపర్. పిల్లలకి పెట్టాలా అనే బాధ్యతలే అలా శ్రమని అంతే. ఏమనిపించాలి. నేను అంతే. అప్పుడు ఆలు కర్రీ అనో అది వండేటప్పుడు నాకు వేడిగా అనిపిస్తుంటే అదేం వేడి తెలియదు. అనిల్ తినే ఏమంటాడో, అనిల్ నచ్చిందంటాడో లేదా, విల్ హీ ఫీల్ హ్యాపీ, నన్ను పొగుడతాడా లేదా. సేమ్ ఇందాక చెక్కలు చేయడానికి ఎలాగైతే ప్రాసెస్లో చేసావో అదే ప్రాసెస్లో చేసావు, నూనెలో వేసేసావు ఇప్పుడు. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి నూనెలో కాల్చినవి కూడా. ఇంకా ఇవి 3-4 days కనుక కూడా నీకు ఏం కాదు. అవునా? ఇట్లా జర్నీలకు తీసుకుపోవచ్చు 2 days. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు హ్యాపీగా ఇలాంటివి తీసుకెళ్ళచ్చు. అమ్మ ఇట్లా చేసుకుంటే స్పెషల్గా మళ్ళీ అల్లం పచ్చడిలో దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి డైరెక్ట్గా తినేసేయచ్చు. సో యా, ఐ వాజ్ సేయింగ్, అమ్మలు మీకోసం ఎంతో కష్టపడి వండుతారు, వాళ్ళకి పొగడండి తిరిగి. టేస్ట్ చాలా బాగుందమ్మా, ఈరోజు భలే చేసావమ్మా, అది ఇది. తిట్టడానికి అయితే ఫస్ట్ రెడీగా తిట్టేస్తాం, ఈరోజు ఉప్పు లేదు, ఏంటిది ఇలా చేసావు, అబ్బా మార్చావు ఎందుకు, అదేంటి. వీటికి నోరు వచ్చినప్పుడు పొగడానికి కూడా నోరు రావాలి. సో బేసిక్గా మనం ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడుతుంటాం కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను, అలా అనకండి. సో వాళ్ళని అప్రిషియేట్ చేయండి, దే విల్ ఫీల్ సో హ్యాపీ. మన అమ్మలు మన కోసం ఎంతో కష్టపడి వండి పెడుతుంటారు. సో టెల్ దెమ్ దట్ థ్యాంక్ యూ. చాలా పొడిగా ఉంటుంది, చూస్తేనే అర్థమవుతుంది, పొడిగా ఉంటుంది, చూస్తేనే అర్థమైపోట్లా పొడిగా ఉంది. ఇంకా అసలు ఆనియన్స్ వేసాం కానీ ఆనియన్స్ వేయకుండా మనం చేస్తే ఇంకా కొంచెం ఇట్లా పొంగుద్ది. ఇది అంత అత్రం తినాలని టెంప్ట్ చేస్తుందా? వెరీ నైస్ అమ్మా. అలా కూడా బాగుంది, ఇలా కూడా బాగుంది. అయిపోయాయి హెల్తీ పూరీలు కూడా అయిపోయాయి. ఫస్ట్ ర్యాంక్ దోశలకి, సెకండ్ ర్యాంక్ ఈ పూరీకి, థర్డ్ ర్యాంక్ దానికి. చూసారుగా, బయట తెప్పించుకొని పొట్టలు ఖరాబ్ చేసే కన్నా ఇవి ఎంతసేపు పట్టింది, జస్ట్ ఓపిక ఒక్క 5 నిమిషాల్లో అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకొని టకా చేసేసుకొని ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా తినొచ్చు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, యాంకరింగ్ అయిపోయింది, క్లోజింగ్ చెప్పేసింది మా అమ్మ. సో హోప్ యూ ఆల్ లైక్ డెట్. మీకు ఇలా ఇంకేమైనా దీనికి సంబంధించిన టెక్నిక్స్ కావాలి, ఇంకేమైనా కంటెంట్ కావాలి అని మీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. అండ్ థ్యాంక్ యూ అగైన్, బాయ్. సబ్స్క్రైబ్ చెప్పు అలా నేహాతో. ఇవన్నీ చూశారు కదా, అలా నేహాతో ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బిడ్డ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. But anyway guys, thank you so much for all the love. Bye bye.